ఈరోజు నేను మహిళలకు సంబంధించిన ఒక ఫన్నీ విషయం చెప్తాను. కొన్ని ఇళ్లలో అత్త డ్యామేజ్ ఉంటుంది, కొన్ని ఇళ్లలో కూడలు డ్యామేజ్ ఉంటుంది. కొన్ని ఇళ్లలో తోడు కూడళ్లలో పెద్ద ఆవిడది డ్యామేజ్ ఉంటుంది, లేదా చిన్న ఆవిడది డ్యామేజ్. కొన్ని ఇళ్లలో అక్క డ్యామినేట్ లేదా చెల్లి డ్యామినేట్, తల్లి డ్యామినేట్ లేదా కూతురు డ్యామినేట్, ఈ రకంగా ఉంటుంది. అంటే ఎవరికైతే వాస్తు పేరు సపోర్ట్గా ఉంటుందో వాళ్ళది డ్యామినేట్ ఉంటుంది. అంతేకాదు వాళ్ళకి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి, వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. జాబుల పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మంచి భర్త దొరకడము, మంచి అత్తారిల్లు దొరకడము, ఏం పని చేయకపోయినా అన్నీ కలిసి రావడము, వాళ్ళ చేతి నిండా డబ్బులు ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా కొందరి విషయంలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా, వాళ్ళు ఎంత తెలివితేటలు ఉపయోగించినా వాళ్ళకి మంచి పేరు రాదు, వాళ్ళకి ఎలాంటి క్రెడిట్ రాదు, చెడ్డ పేరే వస్తుంది, సమాజంలో బ్లేమ్ అవుతూ ఉంటారు. ఎక్కడ పోతే అక్కడ వాళ్ళకు అపాయాలు, అపనిందలు వెంటబడుతూ ఉంటాయి. వాళ్ళకు మంచి భర్త దొరకడు, మంచి అత్తారిల్లు దొరకది. వాళ్ళు ఎంత కష్టపడ్డా ఆ కష్టము వాళ్ళ సంపాదన ఇతరుల పాలైపోతూ ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన వస్తువులు, ప్రాపర్టీలు ఇతరుల పాలైపోతూ ఉంటాయి. వాళ్ళకంటూ ఏం మిగిలది, వాళ్ళకి ఏది కలిసి రాదు. ఒక మంచి ఫుడ్డు కలిసి రాదు, ఒక మంచి వస్త్రము కలిసి రాదు, ఒక మంచి వాహనము కలిసి రాదు. సమాజంలో మొత్తానికి వాళ్ళు జీరో. ఈ రెండుకి కారణం కూడా వాస్తు పేరే. తనకు వాస్తు పేరు సపోర్ట్ ఇచ్చింది, తినకు వాస్తు పేరు సపోర్ట్ ఇవ్వలేదు.